కాని ఇది కేవలం ఒక కథ కాదు, అదొక మహాకావ్యం. అసలు విషయమేంటంటే ఈ మహాకావ్యానికి కూడా ఒక పుట్టుక కథ ఉంది. అది చాలా అద్భుతమైనది. సో ఈరోజు మన ప్రయాణాన్ని ఆ అద్భుతమైన పుట్టుక కథతోనే మొదలుపెడదాం రండి. ఒక వేటగాడి శాపం ఒక మహాకావ్యానికి నాంది పలకడమా? వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. కాని ఇది అక్షరాలా నిజం. ప్రపంచంలోని గొప్ప ఇతిహాసాల్లో ఒకటైన రామాయణం పుట్టిందే ఒక శాపం నుంచి. మరదెలా సాధ్యం? ఆ శాపం కావ్యంగా ఎలా మారింది? ఆ కథ తెలుసుకోవాలంటే మనం దాని రచయిత వాల్మీకి మహర్షి దగ్గరికి వెళ్ళాలి. సరే, మొదటి భాగం కవి మరియు కావ్యం. అంటే ఒక కవి ఎలా పుట్టాడు, ఒక కావ్యం ఎలా పుట్టింది, ఒక కరుణ, ఒక ఆకస్మిక శాపం, ఈ రెండు కలిసి ఒక మహాకావ్యాన్ని ఎలా సృష్టించాయో చూద్దాం పదండి. ఈ కావ్యం పుట్టుక వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంత ఎక్కడ మొదలవుతుందంటే నారద మహర్షి వాల్మీకి రాముడి కథను చాలా క్లుప్తంగా చెప్తారు. ఆ కథ విన్నాక వాల్మీకి ఎంతో స్ఫూర్తి కలుగుతుంది. సరే, ఆయన అలా తమసా నదికి స్నానానికి వెళ్లారు. అక్కడే అసలు కథ మొదలైంది. ఒక వేటగాడు ప్రేమగా ఉన్న 2 క్రౌంచపక్షుల్లో మగపక్షిని బాణంతో కొట్టడం చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది. ఆ బాధలో దుఃఖంలో ఆయన నోటివెంట అప్రయత్నంగా ఒక శాపమొచ్చేసింది. అదే మా నిషాద. విచిత్రమేంటంటే ఆ శాపం పరిపూర్ణమైన ఛందస్సులో ఉంది. ఆయనే